అవును, నీ పక్కింటోళ్ళకి పెళ్లి కాకపోయినా, నీ పక్కింటోళ్ళకి గర్భఫలం లేకపోయినా, మన పక్కన వాళ్ళకి కనుక ఏదైనా లేకపోతే మనం అనుకుంటాం మనోళ్ళు కాదుగా అని. మన కొడుకుకి చిన్న దెబ్బ తగిలియో, మన కూతురుకో, మన అమ్మకో, మన నాన్నకో ఏదైనా దెబ్బ తగిలి మంచం మీద ఉంటే అయ్యో అని గుండెలు బాదుకొని ఏడుస్తాం. అది ప్రేమ అయి ఉన్నది. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మన కోసం మనం ప్రార్థన చేస్తే దాన్ని ప్రార్థన అన్నాడు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దాన్ని విజ్ఞాపన అన్నాడు. స్తోత్రం కలుగునుగా. కొడుకు మీదకి కత్తెత్తడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. దేవుడు అడిగాడు ఇచ్చేస్తాడని చెప్పేసి దేవుడి కోసం తన కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. అదే వేరే వాళ్ళ కొడుకు లోతు ఎవరు? తన కొడుకు కాదు, రక్తం పంచుకొని పుట్టల. ఆ లోతు కోసం మాత్రం ఏమన్నాడండి? 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే బతిమిలాడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనము కూడా మన సొంత విషయాల్లో ప్రార్థించే వారి కన్నా ఇతరుల విషయాల్లో ప్రార్థించేవారిగా ఉండాలి. హల్లెలూయా.